శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం రోజున తప్పక పాటించాల్సిన నియమాలు. ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకండి. చేస్తే మాత్రం పర్యవసానాలు భరించక తప్పదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం ఒక ముఖ్యమైన సంఘటన. గ్రహణం అది సూర్యగ్రహణమైనా లేదా చంద్రగ్రహణమైనా సరే జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. అంటే గ్రహణం కొందరికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. ఇటీవలే ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సంభవించింది. అది దీపావళి మరుసటి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా త్వరలో జరగబోతోంది. అంటే ఏడాది చివరి సూర్యగ్రహణం తర్వాత 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పాక్షికంగా పూర్తిగా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న ఏర్పడుతుంది. సూర్య చంద్రగ్రహణాలు సహజంగా జరిగేవి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. త్వరలో చంద్రగ్రహణం రాబోతోంది కాబట్టి గ్రహణ సమయంలో చేయాల్సినవి, చేయకూడని పనులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ఆహారం వండటం, తినడం నిషేధించబడింది. ఈ సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదు. గుడి తలుపులు, పూజా గదులు మూసేయాలి. గ్రహణ సమయంలో నిద్రపోకూడదని కూడా అంటారు. గ్రహణ సమయంలో భగవంతుడి నామాన్ని జపించండి. గ్రహణ సమయంలో గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు ఇంటి నుండి బయటకు రాకూడదు. అలాగే చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు కత్తులు, కత్తెరతో ఏ పని చేయకూడదు. చంద్రగ్రహణం సమయంలో చెట్లను, మొక్కలను తాకడం మానుకోండి. ఇంకపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు అన్ని వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను ఉంచండి. చంద్రగ్రహణం ప్రారంభం నుండి చివరి వరకు భగవంతుడి నామాన్ని జపించండి. గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంటింటా గంగాజలం చల్లాలి. గ్రహణం తర్వాత అన్నదానం చేయడం శ్రేయస్కరం.